నమస్కారం అలవైకుంఠపురంలోకి స్వాగతం. ఈరోజు మనం దివ్య ఓం వాళ్ళ వైకుంఠపురాన్ని చూసేద్దాం. అది రెయిన్బో విస్తాస్లోని 4 BHK అపార్ట్మెంట్. 2700 SFTలోని ఈ అపార్ట్మెంట్ 4 bedrooms, 2 halls, kitchen, dining, everything is like a cumulative. సో దాంట్లో ఉన్న ప్రతి ఒక్క డీటెయిల్ని చూసేద్దామా? ఈ 4 BHK అపార్ట్మెంట్కి ఒక స్పెషాలిటీ ఉంది. అందరూ ప్రతి బెడ్రూమ్లో వార్డ్రోబ్స్ తోటి స్పేస్ కన్జ్యూమ్ అవుతుంది అనే ఒక చిన్న డిఫికల్టీని ఫేస్ చేస్తారు. బట్ దీంట్లో ఒక బెడ్రూమ్ మొత్తాన్ని మనం వార్డ్రోబ్స్కి యూటిలైజ్ చేసి మాస్టర్ బెడ్రూమ్లోని స్పేస్ మనం వాడుకునేలాగా డిజైన్ చేయటం జరిగింది. సో కమింగ్ టు ఇండివిజువల్ రూమ్స్, దిస్ ఈస్ ద డ్రాయింగ్ రూమ్. The most of their time is being spent with lot of laughs, smiles and too much of fun. So దీంట్లో ఉన్న డీటెయిల్స్ ఒక్కసారి చూసేద్దామా? This is a textured wall. So వాల్పేపర్స్ కానీ లేకపోతే ఇంకా ఎనీ మెటీరియల్స్ అది పిల్లలు ఉండే హౌస్కి సజెస్టబుల్ కాదు. ఎందుకంటే ఒక చిన్న పెన్ మార్క్ తీసుకొని వాళ్ళు గీసేసినా కూడా ఇట్ ఈస్ నాట్ రియలీ వయబుల్. సో this is a hand painted texture. We have a very good team who can do this kind of work. And ఇది మొత్తం హాల్కి ఒక హైలైట్ అయ్యేలాగా ఈ వాల్ని డిజైన్ చేయడం జరిగింది. ఓం అండ్ దివ్య ఫస్ట్ నా దగ్గర వచ్చినప్పుడు అడిగింది ఒకటే, మిగతా ఇల్లు కానీ లేకపోతే కామన్ స్పేసెస్ ఎలాగైనా డిజైన్ చేసుకోండి మాన్సా, బట్ ఫస్ట్ థింగ్ వెనెవర్ సంబడి ఎంటర్స్ వీ నీడ్ టు హైలైట్ దిస్ వాల్ అని చెప్పేసి. అట్లా అని ఓవర్డూ చేసేస్తే టీవీలో ప్లే అవుతున్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ డామినేటింగ్గా ఉంటుంది. సో వీ హ్యావ్ టు టేక్ ఆల్ దిస్ పాయింట్స్ ఇన్ టు కన్సిడరేషన్. అండ్ ఇది వెనకాల సటిల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం రిచ్గా ఉండాలి అంటే ఇటాలియన్ మార్బుల్ వాజ్ మై సొల్యూషన్. సో దాన్ని బ్లెండ్ చేయడానికి పక్కన బ్రాంజ్ మిర్రర్స్ అండ్ టు గో విత్ ఇట్ వి చూస్ బ్రాస్ రాడ్స్ షోకేస్. పూజా రూమ్ మస్ట్ అండ్ నెసెసరీ రూమ్ ఇన్ ఎవ్రీ హౌస్. కానీ అపార్ట్మెంట్స్లో అన్ఫార్చునేట్గా స్పేస్ సరిపోక చాలామందికి ప్రొవిజన్ రావట్లేదు. ఇక్కడ మేము స్పేస్ని క్రియేట్ చేసాం. ఎలా అంటే దెర్ వాజ్ స్మాల్ గ్యాప్ బిట్వీన్ కిచెన్ అండ్ డ్రాయింగ్ రూమ్ విచ్ ఇస్ బీన్ ట్రీటెడ్ యాజ్ అ డెడ్ స్పేస్. అండ్ కొంతమంది వాష్ బేసిన్స్కి అట్లా కూడా వాడారు. బట్ దాన్ని నేను ఎక్స్టెండ్ చేయడానికి నాట్ ది వాల్ బట్ ఐ యూజ్ ద లూవర్స్. సో లూవర్స్ అండ్ అటాచ్డ్ విత్ ద డోర్ అండ్ వాస్తుకి ఏమాత్రం తీసిపోకుండా లేదంటే వాస్తు కన్స్ట్రెయింట్స్ అన్నీ కన్సిడర్ చేస్తూ ఈ పూజా రూమ్ని ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. కమింగ్ టు ద డిజైన్, బ్యాక్ స్ప్లాష్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ విచ్ నీడ్ టు బి ఎలిగెంట్ ఇన్ పూజా రూమ్. బ్యాక్గ్రౌండ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ పూజా రూమ్. సో గణపతి పప్పాకి కొంచెం కాంప్లిమెంట్ చేసే విధంగా ఒక చిన్న CNC డిజైన్ని యాజ్ అ బార్డర్ ఇచ్చాను. అండ్ బేస్ వచ్చేసి ఇటాలియన్ మార్బుల్ ఎందుకు ఇచ్చానంటే ఎంత వుడ్ వర్క్ ఇచ్చినా లేకపోతే ఏ స్టోన్ ఇచ్చినా చిన్న ఆయిల్ పసుపు మరకలు అవన్నీ ఈవెన్చువలీ కొంచెం స్టెయిన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ బేస్ మొత్తం ఇటాలియన్ మార్బుల్తో ఇవ్వడం జరిగింది. విగ్రహాలు ఏవైనా ఉంటే దానిపైన పెట్టుకోవచ్చు, ఫోటో ఫ్రేమ్స్ ఏవైనా ఉంటే నిలబెట్టుకోవచ్చు. సో స్టార్టింగ్ నుండి మీరు అబ్జర్వ్ చేస్తే సీలింగ్ మోర్ ఆర్ లెస్ ప్లెయిన్గా ఉంది. ఎక్కడ ఒక దగ్గర హైలైటింగ్ ఫ్యాక్టర్ ఇవ్వాలి కదా, ఎక్కడ అని చూస్తే ఇక్కడ దిస్ వాజ్ అ సెగ్రిగేషన్ ఎలిమెంట్ ఫ్రమ్ దట్ హాల్ టు దిస్ లివింగ్ స్పేస్. ఇది బ్రాంజ్ మిర్రర్ లాగా కనిపిస్తుంది బట్ ఇట్ హ్యాస్ వెరీ గుడ్ సపోర్ట్ విత్ ప్రాపర్ హోల్డింగ్స్. డైనింగ్ ఏరియా
డైనింగ్ ఏరియాలో క్రాకరీ ఉంటుంది, ఇంకా స్టోరేజ్ స్పేస్ ఉంటుంది, డైనింగ్ టేబుల్ ఉంటుంది. ఈ రూమ్లో ఒక చిన్న స్పెషాలిటీ ఉంది. వీ ఆల్సో హ్యావ్ ఎ హై స్టూల్స్ దేర్ టు సిట్. ఒక్కసారి చూసారు. This area is one of my favorite area in this flat. The leather cushions with the brass legs, granite top with a wooden ledge. సో ఈ ఏరియాని ఎన్ని రకాలుగా వాడచ్చు అంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పుడు ల్యాప్టాప్ పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. అక్కడ 4 సీటింగే ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఎవరైనా వచ్చినప్పుడు పిల్లల్ని ఇక్కడ కూర్చోపెట్టచ్చు. అండ్ అక్కడ డిన్నర్ చేశాక డెజర్ట్ ప్లేస్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇక్కడే బాల్కనీ ఉంది కాబట్టి వ్యూ ఎంజాయ్ చేస్తూ కాఫీ ప్లేస్ లాగా కూడా వాడచ్చు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అటాచ్డ్ టు ద బార్ కౌంటర్, సో ఇట్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ యాజ్ అ బార్ ఏరియా. ఇట్స్ అ multi-purpose crockery and bar counter which also have a storage underneath. సో డైనింగ్ టేబుల్కి కావాల్సిన ఐటమ్స్ లైక్ స్పూన్స్, టిష్యూస్, వాట్ ఎవర్ అది కూడా స్టోర్ చేసుకునేలాగా కొంచెం స్టోరేజ్ ఇచ్చాము. అట్ ద సేమ్ టైమ్ ద స్టోన్ కంటిన్యూటీ మిస్ అవ్వకుండా ఇది ఎందుకు ఇచ్చామంటే, ఒక స్మాల్ కాఫీ కప్ కానీ లేకపోతే ఎనీ జ్యూస్ ఇలా పెట్టినప్పుడు స్టోన్ పైనే కాబట్టి ఇట్స్ ఈజీ టు మెయింటైన్. సో దట్స్ వై ద మెటీరియల్ స్పెసిఫికేషన్స్ వర్ వెరీ మచ్ ఇన్ టు ఇట్ అండ్ టేకెన్ కేర్ ఆఫ్. మాస్టర్ బెడ్రూమ్, అ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ద హౌస్. సో ఎన్ని టెన్షన్స్తో వచ్చినా, ఎంత కష్టపడి వచ్చినా ఒక్కసారి మాస్టర్ బెడ్రూమ్లో రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయిపోతే నెక్స్ట్ డేకి రిఫ్రెషింగ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం రిలాక్సింగ్గాను ఉంటుంది. సో ఒక వార్మ్నెస్ అనేది అవసరం. ఆ వార్మ్నెస్ క్రియేట్ చేయడానికి నేను దీనికి ఒక చిన్న వుడెన్ ఫ్లోరింగ్ టచ్ ఇచ్చేసానండి. అండ్ అన్ని 4 వాల్స్ ఫుల్ క్లమ్జీగా, వుడ్డీగా అండ్ అలా ఉంటే కూడా కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుందనేసి ఒక 2 వాల్స్ని హైలైట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఈజ్ హెడ్ బోర్డ్ అండ్ సెకండ్ ఈజ్ ద టీవీ యూనిట్ వాల్. టీవీ యూనిట్ వాల్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ వుడ్, కుషన్ అండ్ ద మిర్రర్. యూజువలీ మిర్రర్ రిఫ్లెక్ట్స్ ద నెగటివ్ ఎనర్జీ. సో అన్ని నా ప్రాజెక్ట్స్లో ఐ ట్రై టు యూజ్ మిర్రర్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. అండ్ ఈ వార్మ్నెస్, ఈ వుడెన్ ఫ్లోరింగ్ని కంటిన్యూటీగా అలా తీసుకోవాలి అని అంటే ఐ యూజ్ దిస్ కలర్ with the small knurls in this. And TV unit storage ki, paina showcase ki. Coming to the second wall, this is a headboard with the Italian marble and attached leather cushion headboard. And there's also a walk-in closet attached to this, which has been covered by a sliding door. అండ్ దాట్ లీడ్స్ టు ద బాత్రూమ్. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ వార్డ్రోబ్స్ లేవు. మరి వార్డ్రోబ్స్ ఎక్కడ ఉన్నాయి అని అనుకుంటున్నారా? అది తర్వాత చూపిస్తాను. నెసెసరీ థింగ్, ద డ్రెస్సింగ్ మిర్రర్. నెక్స్ట్ ద మోస్ట్ camouflaged dressing wardrobe and the toilet. మీరు ఇప్పటివరకు చూసిన దాంట్లో అబ్జర్వ్ చేస్తే డోర్స్ అన్నీ ఒక థీమ్లో ఉంటాయి. సిమిలర్ టైప్ ఆఫ్ వినియర్ యూస్ చేసుకుని 3 డిఫరెంట్ వేరియేషన్స్లో డోర్స్ చేయడం జరిగింది. ఒకటి ఆరోమార్క్డ్ డోర్స్ which is being used for the internal doors and horizontal grains, and toilet ది వచ్చేసేటప్పటికి we use the same some different pattern. కిచెన్, ఈ కిచెన్లో ఒక సింగిల్ లామినేట్ యూస్ చేశాను. ఇది అప్పర్ క్యాబినెట్స్, ఇవి లోవర్ క్యాబినెట్స్. సో ఇదేమో యాక్రిలిక్ షీట్, దాన్ని కాంప్లిమెంట్ చేయడానికి రోజ్ గోల్డ్ ప్రొఫైల్. సో ఇక్కడెక్కడ మీరు అబ్జర్వ్ చేసినా కూడా హ్యాండిల్స్ ఉండవు. ఎందుకు అని అంటే వంట చేసేటప్పుడు అవి తగిలి కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇదే రోజ్ గోల్డ్ ప్రొఫైల్ని డ్రాస్కి, షటర్స్కి అండ్ టాల్ యూనిట్స్కి. చూడ్డానికి చిన్నగా ఉన్న స్టోరేజ్ మాత్రం మ్యాక్సిమం ఇవ్వడం జరిగింది.
ఒక స్మాల్ చేంజ్ కోసం ప్రొఫైల్ షటర్. ఆనియన్ బాస్కెట్స్, కన్సీల్డ్ మైక్రోవేవ్ అవెన్, రైస్ కుక్కర్స్, గ్రైండర్స్ ఎట్సెట్రా అవన్నీ స్టవ్కి దగ్గరగా లేకుండా అక్కడ ఎవరైనా వంట చేస్తున్నా ఇక్కడ ఈ పని చేసే వాళ్ళకి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఇంకో ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ అన్ ఎంట్రీ ఫర్ ది యూటిలిటీ. ఈ 6 స్పెషల్గా సింక్ పైన ఇవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే, దీని నుంచి డ్రిప్ అయ్యే వాటర్ కానీ ఏదున్నా ప్లాట్ఫామ్ మీద పడి మిగిలింది మొత్తం స్పాయిల్ చేయకుండా ఇది డైరెక్ట్ సింక్కే కనెక్షన్ ఇచ్చేస్తూ సింక్ పైనే ఆరో ఇచ్చాం. ఇది కుకింగ్ హాబ్ అండ్ దిస్ ఇస్ ఆల్ చాపింగ్ ఏరియా. సో గ్రనైట్ ప్లాట్ఫామ్ ఏరియా తగ్గలేదు, కింద స్టోరేజ్ స్పేసు తగ్గలేదు. మరి గ్రాసరీస్ ఎక్కడ స్టోర్ చేస్తామంటారా? దిస్ వన్ మోర్ స్టోర్ ఇన్ సైడ్. దాన్ని కవర్ చేస్తూ కిచెన్కి మ్యాచింగ్ లామినేట్ వాడి ఒక స్లైడింగ్ డోర్ చేసాం. యూ కెన్ స్టోర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ ద స్టోర్. వాష్ బేసిన్ ఏరియా. వాష్ బేసిన్ ఏరియా అనగానే ఒక వాష్ బేసిన్ ఉండి దాని కింద పైప్స్ కవర్ చేయడానికి ఒక 2 షటర్స్ ఉండడమే కాదు, దీన్ని ఒక చిన్న బ్యూటీ ఎలిమెంట్ విచ్ విల్ కాంప్లిమెంట్ డైనింగ్ ఏరియా అండ్ ద సీలింగ్ అలా డిజైన్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ఎగ్జాంపుల్, చూసింగ్ అ వెరీ బ్యూటిఫుల్ సింక్ అండ్ దాని కింద స్టోరేజ్ స్పేస్ అండ్ కౌంటర్ టాప్ కూడా క్రాకరీకి మ్యాచ్ అయ్యేలాగా. అట్ ద సేమ్ టైమ్ మిర్రర్ అగైన్. పరి ఇల్లు మొత్తం తన చుట్టూనే తిరిగిందండి. డిజైన్ చేసినంతసేపు పరికి ఇది నచ్చుతుందా, ఇక్కడికి వెళ్తే పరి తగులుతుందా, తనకి దెబ్బ తగలకుండా ఎలా డిజైన్ చేయాలి, తను పాడు చేయకుండా వాల్పేపర్ కాకుండా ఇంకేం వాడాలి. సో ఇల్లు మొత్తం డిజైన్ చేసేటప్పుడే తనని ఇంత దృష్టిలో పెట్టుకుని చేసామంటే తన రూమ్ ఎలా చేయాలి, దట్ వాజ్ అ బిగ్ హ్యాసిల్. తన ఫేవరెట్ కలర్ ఇస్ పింక్. సో ఈ పింక్ డామినేషన్ దాని గురించే. ఒకసారి తన రూమ్ చూసేయండి. సో ఇదే తన ప్రిన్సెస్ బెడ్. ఫస్ట్ తను బంకర్ బెడ్ కావాలని చాలా అంటే చాలా అడిగిందండి. కానీ బంకర్ బెడ్ కంటే ఈ ప్రిన్సెస్ బెడ్ ఆప్షన్ బాగా నచ్చిందట. చేసిన తర్వాత తను ఇచ్చిన కమెంట్ అది. అల్లరి చేసిన తర్వాత కొంచెమైనా చదువుకోవాలి కదా, ఆ చదువుకోవడానికి స్టడీ ప్లేస్. యా, షీ ఈస్ పర్షి. బట్ అంత సైలెంట్గా కామ్గా లేదండి, ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది. ఇది తన వార్డ్రోబ్ ప్లస్ బొమ్మలు స్టోర్ చేసుకునే ప్లేస్. వార్డ్రోబ్ అంటే సింపుల్గా జస్ట్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ పెట్టి చేసేయచ్చు. బట్ ఐ వాంట్ టు గివ్ హర్ సమ్ కైండ్ ఆఫ్ స్పెషాలిటీ. మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఆల్సో ఏ కాంబినేషన్ ఆఫ్ పింక్ అండ్ వైట్. ఈ పింక్ అండ్ వైట్లో కూడా ఒక హట్ సింబల్ లాంటిది పెట్టేసి ఆ స్పెసిఫికేషన్స్ తోటి ఆ స్పెషల్ టచ్ అనేది తీసుకొచ్చాను. అండ్ డ్రెస్సింగ్ ఏరియా మిస్ అయిపోయింది అనిపించింది. సో వాట్ ఈస్ అ సొల్యూషన్ ఫర్ ఇట్? దీనికే కొంత 6 inches గ్యాప్ తీసుకొని మిర్రర్, ఎట్ ద సేమ్ టైం మిర్రర్ బాక్స్ విచ్ క్యాన్ బి యూజ్డ్ as a dressing. తనకు అటాచ్ టాయిలెట్ అండ్ ఇంటర్నల్ డోర్ వచ్చేసి సేమ్ హాల్లోకే ఉంది కాబట్టి అన్ని డోర్స్ విధంగానే ఈ డోర్ కూడా ఇవ్వడం. నేను మెన్షన్ చేసిన రూమ్ ఇదే అండి. మాస్టర్ బెడ్రూమ్లో స్పేస్ లేదు కదా, వీళ్ళకి అసలు వార్డ్రోబ్ స్పేసే ఇవ్వలేదు అని అనుకోవద్దు. ఈ రూమ్ అంతా వార్డ్రోబ్సే. మీరు ఇప్పటి వరకు చూసినవి వినియర్స్, యాక్రిలిక్స్, లామినేట్స్ అయి ఉండొచ్చు. కానీ ఈ వార్డ్రోబ్ షటర్స్కి వాడింది మాత్రం
the most new, contemporary and వెరీ మచ్ లెస్ యూజ్డ్ ఇన్ ద మార్కెట్ అని చెప్తాను. ఎందుకంటే ఇది ఒక లెదర్ లామినేట్, లెదరేట్ కాదు, కుషన్ కాదు, మరి ఇదేంటి అని అంటే ఎస్ కొత్తగా వచ్చింది. సో ఆల్రెడీ ఉన్నవి యూజ్ చేయడంతో పాటు కొత్త మటీరియల్స్ అండ్ మార్కెట్ సర్వే కూడా చాలా ఇంపార్టెంట్ ఒక ప్రాజెక్ట్కి. ఈ లెదర్ లామినేట్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ఈజీలీ క్లీనబుల్ అండ్ స్టెయిన్స్ అవి త్వరగా ఫింగర్ ప్రింట్స్ కానీ ఏది అంటుకోదు. సింగిల్ కలర్ లెదర్ లామినేట్ అండ్ మిర్రర్స్తో కాంబినేషన్ చేసి డిజైన్ చేశాను. మరి ఈ చిన్న కలర్ ఎఫెక్ట్ ఎందుకు అని అంటారా? ఏదో ఒక చిన్న వేరియేషన్ అయితే ఉండాలి కదా. అందు గురించి తను కూర్చొని డ్రెస్ అయ్యడానికి ఒక చిన్న బెంచ్ లాంటిది డిజైన్ చేసి ఐ గేవ్ అ కార్పెట్ అండర్నీత్ దిస్. Hi Om. Hi. So now we are going to play a round which is called Samajavaragamana. Meeku two props ichcham kada. So I'll explain the round. It has Mr. and Mrs. For example, I'll ask whose favorite color is black. So whose favorite color is black? If it is Divya's, you have to show the pink color. Okay? That's just an example. Who chose Trayam? Om. అండ్ మనం ఇప్పుడు చాలా షాపింగ్కి వెళ్ళాము, వి చూస్ అ లాట్ ఆఫ్ స్టఫ్. సో అకార్డింగ్ టు యూ బోత్ హూ గాట్ లిటరలీ టైర్డ్ వెరీ ఎర్లీ? అంటే ఇద్దరిలో ఎవరికి తొందరగా అబ్బా చాలు అని అనిపించేది? బోత్ ఆఫ్ యూ ఫెల్ట్ దట్ వాజ్ స్ట్రేంజ్. నెక్స్ట్ సైట్లో ఇప్పుడంతా మొత్తం ఫినిష్ అయిపోయింది కాబట్టి ఇట్స్ లుకింగ్ బ్యూటిఫుల్, బట్ దెర్ వాజ్ టూ మచ్ ఆఫ్ డస్ట్ అండ్ ఆల్ దట్. సో ఆ డస్ట్లో పాపం ఎవరు ఎక్కువ టైం స్పెండ్ చేశారు? ట్రికీ క్వశ్చన్. యా ఆబ్వియస్లీ, అండ్ ఐ హోప్ యూ అచీవ్డ్ ఇట్ ఫైనలీ. అండ్ మనం అన్నీ ఆల్మోస్ట్ న్యూయే పర్చేస్ చేసాం, బట్ who compelled to sustain the existing ones more? No. No, this is false. Danki live example is Maharaja sofa and we sustained it, and it was very hard for me and Divya to make it little contemporary kuda. Danke koncham mergulu diddam kabatti it's looking beautiful, so update yourself. Yeah. And last question. మీ ఇల్లు వచ్చినందుకు మీరు హ్యాపీయా కాదా? యా. సో బోత్ ఆఫ్ యూ ప్రమోటెడ్ త్రయం. ఐ నో ఎక్కువ ఎవరు ప్రమోట్ చేశారు? హే ఓ సో ముందు క్వశ్చన్కి మాఫ్. థ్యాంక్ యూ. లెట్స్ ప్లే అ గేమ్ నౌ. ఇది గిఫ్ట్ హ్యాంపర్. సో నెక్స్ట్ రౌండ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఈ గిఫ్ట్ హ్యాంపర్. ఇట్స్ వర్త్ విన్నింగ్, ట్రస్ట్ మీ. సో ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు ఇక్కడ చూస్తే దిస్ టేబుల్ ఇస్ డివైడెడ్ ఇంటూ హాఫ్. ఇక్కడ ఒక పేపర్ కప్ ఉంది, ఇక్కడ ఒక పేపర్ కప్ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరికి చెరొక బెలూన్ ఇస్తున్నాను. మీరు దీంట్లో ఎయిర్ బ్లో చేసి ఆ ఎయిర్ తోటి యూ హ్యావ్ టు మేక్ దిస్ క్రాస్ దిస్ లైన్. అయితే ఇది ఓన్ కేశవ్ విన్ అవుతాడు. as long as హ్యాంపర్ మా డాటర్కి వెళ్తే చాలు. Well, you can share. Shall we start? Yep. Are you ready? Yeah. Okay, I'll say like, hello. Okay, next. 1, 2, 3. So, okay. 1, 2, 3. Okay, 1. There are 5 points actually. So 1 for Om, 0 Divya. Come on. Divya, 2 and 0. That's badly losing. Huh? You go 1 minute. 1 minute. I'll help you. Do this. No, he's already showing. Arey, let her win. 3-0. You can. Oh my God. Okay.
Okay, if you win this and you're going to get 3 for this. Hey! At least 1, come on. Not bad. Come on, Divya. Come on, you can blow it again. Pop. Yeah, he's losing for you, yeah. Finally. 3 and 2. Okay, clear winner, Mr. Omkesh. So, clear winner, but please do share. It's for Pari also, obviously. Initially, when I actually thought మీ ఇల్లు ఇలా ఉండాలి అట్లా అని అన్నప్పుడు ఎవ్రీ ప్రాజెక్ట్కి నాకు ఒక క్లారిటీ ఉంటుంది, బట్ ఎక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్, ఇది చేసిన తర్వాత వాళ్ళకి నచ్చుతుందా లేదా అని. బట్ ఫర్ యూ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఏంటంటే, నాకు ఎంత క్లారిటీ ఉండిందంటే యూ నో వాట్ యూ వాంటెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ టీవీ యూనిట్లో ఇఫ్ యూ అబ్జర్వ్ ఆ మిర్రర్ లేకుండింది, ఐ వాంటెడ్ ఓన్లీ ఒక చిన్న ఫ్రేమ్ అట్లా. మీకేమో ఆ వాల్ ఎన్హాన్స్ అవ్వాలి అనే ఆ థాట్ అండ్ ద ఐడియాస్ యూ కేమ్ అప్ with and contribution from your side is remarkable actually, that I would like to mention. So any fun incidents with my workers? Because workers చాలా మంచిగా ఉన్నారు. నీ టీమ్ ఇస్ అమేజింగ్ టీమ్ అండ్ ఇంత మంచి రెప్యుటేషన్ ఉన్న వర్కర్స్ మాకు ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్. అండ్ వన్స్ ఫన్ ఇన్సిడెంట్ అంటే, ఒక చేంజెస్ నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తే వాళ్ళు తీసుకోలేరు, నా సజెషన్ తీసుకోక వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు, మేడం వచ్చి చెప్పే వరకు మేము చెయ్యము అని చెప్పేసి. ఐ వాజ్ షాక్, లైక్ మనీ నేను పెట్టాను, అన్ని పెడుతున్నాను, వాళ్ళు నా మాట వినట్లేదు, డైరెక్ట్ వచ్చేసి వాళ్ళకి మేడం అని చెప్పేసి వీ హ్యాడ్ టు కాల్ మానస్ అండ్ వీ హ్యాడ్ టు డూ ద చేంజెస్. మేడం చెప్పే వరకు చేయలేదు ఇంకా వాళ్ళు. And how did you feel? Did you feel that arrogance, or you feel like? I feel that I mean she's a person we have to trust. Basically ఈ వర్క్ ఇచ్చింది తన కోసం, తను వచ్చి చేయాల్సింది. ఎందుకంటే ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ చాలా ఉండే, ఆ వర్క్ నేను చేసి ఉంటే అది స్పాయిల్ అయిపోయేది యాక్చువల్లీ. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను అది టెక్నికల్ ఆస్పెక్ట్ ఉండేది దాంట్లో. సో అది చేసి ఉంటే మాకు డబుల్ వర్క్ అయ్యేది. తను వచ్చి నాకు చేంజెస్ చెప్పింది కాబట్టి we were so happy about it. అప్పుడు I felt architect is the right person who can actually do this interiors, not the normal interior designers who does this course అనిపించింది. Finally, some words about Triumph. Divya. Chala, there are so many stages. Alone impossible ayyed kaadu. And thanks Manasa for doing all of this for us, and it's a memory actually. తను నాకు ప్రాక్టికల్లీ వెళ్ళి కొన్ని సైట్స్ చూపించింది. తను నాకు చూపించినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ చాలా వచ్చింది తన మీద, తన వర్క్ చూశాక. దెన్ ఐ బిలీవ్డ్ హర్ అండ్ హర్ వర్క్ అండ్ ఆల్. దెన్ వీ స్టార్టెడ్ గోయింగ్ విత్ ద ఫార్మాలిటీస్. తనకు వర్క్ ఇచ్చాము అండ్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశానని మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన. 4 months అన్నది, కానీ 3 months లోపలే కంప్లీట్ చేసి మాకు ప్రాజెక్ట్ ఇచ్చేసింది. అండ్ వీ వర్ సో హ్యాపీ అబౌట్ దిస్. అండ్ ఫైనలీ ఎండ్ ఆఫ్ ద డే ఈ రిజల్ట్ చూసేసి చాలా మంది అడుగుతున్నారు ఈ వర్క్ ఎవరు చేశారని చెప్పేసి. మేము వీ రికమెండెడ్ మానస ట్రయం ఆర్కిటెక్ట్స్. All the best Manasa and for Tryon. Thank you so much Om. Thank you Divya. Nice. చూసారు కదండి, ఇది ఇవాళటి అలవైకుంఠపురంలో. నాలెడ్జ్తో పాటు ఫన్ కూడా ఉంది కదా. సో నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.